ఓసి నా పిచ్చి చిట్టమా, ఆ పర్స్ తీసి బెడ్ మీద పెట్టింది. అక్కడి నుంచే నేను తీశాను. ఏడు బాబు నువ్వు అనేది? అవును, ఆ పర్సు నువ్వు అనుకున్న చోటు నుంచి తీయలేదు, బెడ్ మీద పెడితే తీశాను. మరి ముక్క ముందే చెప్పొచ్చు కదా బావా. మా చిట్టమ్మ కోపంలో చాలా అందంగా ఉంటుంది. ఆ అందం ఎందుకు మిస్ అవడం అని కావాలనే చెప్పలేదు. బావా, నువ్వు చేసిన పనికి నేనెంత భయపడిపోయానో తెలుసా? అలా భయపడకుండా ఉండాలంటే మా అమ్మకొచ్చిన అనుమానాన్ని నిజమని తేల్చే. మీ అమ్మకొచ్చిన అనుమానమా? అవును, మనిద్దరికి శోభనం జరగలేదని మా అమ్మ అక్క మాట్లాడుకుంటున్నారని ఆ వైష్ణవి చెప్పింది కదా. అవునవును. అసలు మనకి శోభనం జరగలేదనేసి ఆవిడకిలా తెలిసింది? అనుమానం వచ్చింది, కన్ఫర్మ్ చేసుకుంది. సో వాళ్ళ అనుమానం నిజమని తేలకముందే ఒక బుల్లి మనవణ్ణో బుల్లి మనవరాలనో వాళ్ళ చేతిలో పెట్టేశామనుకో, నాకిలా పర్సులు తీసే బాధ ఉండదు, నీకు బాధపడే బాధ ఉండదు. ఏమంటావు? బావా, హలో వీరనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే కాంతమ్మా, నీకొక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి అయ్య గారు. ఎల్లుండి ఉదయం సరిగ్గా 10:30 మంచి ముహూర్తం ఉందట. ఈ ముహూర్త సమయానికల్లా మా వైష్ణవిని తీసుకుని మీరు మా ఇంటికొస్తున్నారు. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో మా అమ్మాయిని మా ఇంట్లోకి ఆహ్వానిస్తాం. చాలా సంతోషం వీరనారాయణ గారు. సరిగ్గా ముహూర్తం సమయానికి 2 నిమిషాల ముందే అక్కడుంటాం. ఇంకొక విషయం, ఎల్లుండి వచ్చేటప్పుడు ఆ కోకిలమ్మ కుటుంబరావుల ఫ్యామిలీని కూడా తీసుకురండి. అలాగే బాబు గారు. అక్కడ వైష్ణవిదేవి ఉందా? లేదండి, ఇంతకు ముందే. బాబాయ్, అమ్మా వైష్ణవి, అక్కడ నీకెలా ఉందమ్మా? బాబాయ్ బామ్మ లేకపోతే 5 స్టార్ హోటల్ అయినా నా ముందు పూరి గుడిసే బాబాయ్. మీరు లేకుండా ఆనందం, మీరు లేకుండా సంతోషం నాకెక్కడుంటుంది బాబాయ్? ఓసి దీని పర్ఫార్మెన్సో వదిలేస్తే నన్ను మించిపోయేలా ఉందిగా. బాధపడకమ్మా, ఎల్లుండి పొద్దున 10:30 కల్లా నువ్వు మన ఇంట్లో ఉంటావు, సరేనా? ఇప్పుడు 10:30 అయింది బాబాయ్. అంటే ఇంకా 36 గంటలు మీకోసం ఎదురు చూడాలా బాబాయ్? మిమ్మల్ని కలవకుండా ఉండాలా బాబాయ్? నా వల్ల కావట్లేదు బాబాయ్. అమ్మా వైష్ణవి, బాధపడకమ్మా. తట్టుకోలేకపోతున్నాను బాబాయ్. అమ్మా వైష్ణవి, అమ్మా వైష్ణవి, కాంతమ్మా ఏమైంది? ఏమవ్వలేదు వీరనారాయణ గారు. మీకు దూరంగా ఉందన్న బాధతో కొంచెం ఎక్కువ ఎమోషన్ అయిందంతే. రేపు ఉదయం 10:30 కల్లా అక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. అలాగే కాంతమ్మా, అమ్మాయి జాగ్రత్త. నా గుండెల్లో పెట్టుకుని మరీ చూసుకుంటానండి. సరే, ఒకసారి వైష్ణవికి ఫోన్ ఇస్తావా? బాబాయ్, హలో వైష్ణవి. కాంతమ్మా ఏమైంది? ఏం లేదండి, ఇప్పుడే పాపం తన గదిలోకి వెళ్ళింది.
సరే కాంతమ్మా, తననేం డిస్టర్బ్ చేయకు. అలాగే బాబు గారు. అమ్మా తప్పసైతే మాత్రం కొట్టేతావా? అంటే ఆ అమ్మాయి జమీందార్ గారి కూతురు కాదు కదూ? అయ్య బాబోయ్, ఏంటిది అంత ఈజీగా నేను జమీందారు కూతురు కాదని చెప్పేసింది? లేదమ్మా, నువ్వు నాకేదో అబద్ధం చెప్తున్నావు. ఈ పిల్లే గనక నిజంగా జమీందార్ గారి కూతురు అయ్యుంటే తను ఎంత పెద్ద తప్పు చేసినా బతిలాడేదానివే తప్ప తన మీద చేసేసుకునేదానివి కాదు కదా. కానీ నువ్వు చేసేసుకున్నావు అంటే ఈ అమ్మాయికి జమీందార్ గారికి ఎలాంటి సంబంధమూ లేదు అని కదా అర్థము. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను జమీందారు కూతురు కాకపోవడం ఏంటి? 24 క్యారెట్ నేను కూతుర్నే. కుళ్ళిపోయిన క్యారెట్ లా ఉన్నావు. నువ్వు జమీందార్ గారి కూతురేటే? చెప్పమ్మా, అసలు ఈ అమ్మాయి నిజంగా జమీందార్ గారి కూతురు అయ్యుంటే ఎందుకు కొట్టావు? ఓహో, మీ అల్లుడి దగ్గరికి వెళ్ళిందని కొట్టావా? జమీందార్ గారి మీద ఎంత విశ్వాసం చూపించా నువ్వు. ఆయన కూతురు మీద చేసేసుకున్నావంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానమ్మా. అమ్మ తల్లి, నీతో తన్నులు తినడం తప్ప నాకు వేరే పనేం లేదా? నీ మన్మధుడైన అల్లుడి దగ్గరికి నేను చచ్చినా వెళ్ళను, హ? సరేనా? ఏదో ఒకటి కొట్టేయకపోతే మనసు ఊరుకోదు. విన్నావా అమ్మ ఎంత మాట అందో? నేను వండిన వంట నేనే తినలేనంట. అదన్న మాటలో తప్పే ఉందిలే. అయినా నువ్వంత సాహసం చేసే అవసరం ఉందా? కన్న తల్లివి, దాంతో కలిసి నువ్వు కూడా నన్ను ఎగతాలు చేస్తున్నావా? అది కాదే. చెప్పారు నీలాంబరమ్మ, ఈ రోజు మీ వంట ఏంటో, మీ వంటలో ఉన్న రుచి ఏంటో ఇక్కడ ఉన్నోళ్ళందరికీ తెలియాలి. ఒరే పులిగా, ఆ. నువ్వు దేని జోలికైనా వెళ్ళు, నీలాంబరి వంట జోలికి మాత్రం వెళ్ళకు. ఏమమ్మా, ఆవిడేమన్నా మిమ్మల్ని నగలు అడిగిందా, నాణ్యాలు అడిగిందా, మన్లు అడిగిందా, మాణిక్యాలు అడిగిందా? ఏదో ఓ పూట వంటే కదమ్మా శాతానంది, ఆ మాత్రం కూడా కోఆపరేట్ చేయలేరమ్మా మీరు. కరెక్ట్ గా చెప్పారు పులిగా. పోయే కాలం దగ్గర పడినప్పుడు పొయ్యిలో ఉండే గొట్టం కూడా పొర గొట్టంగా అనిందంట. ఈ నీలాంబరి వంట అంటే నీ బతుకు కూడా ఆ గొట్టం బతుకే. నువ్వు నన్ను కొట్టాం అనుకో, పశువులు కొట్టాం అనుకో, ఈ రోజు మాత్రం మా నీలాంబరమ్మ వంట చేయాలి, మేమందరం కూడా తనివి తీరా తినాలి. అవును బావా, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నోరు సప్పబడిపోయిందనుకో. కారం కారంగా తినాలనుంది బావా. థ్యాంక్స్ రా పుల్రాజు, నా వంటల మీద నాకు లేని నమ్మకాన్ని మీరు క్రియేట్ చేసినందుకు, నా వంటలకి ఇంత హైప్ ఇచ్చినందుకు రియలీ రియలీ థ్యాంక్స్ రా పుల్రాజు. వదినా, ఇంకెందుకు ఆలస్యమో వాళ్ళతో పాటు మాకు కూడా బాగా వండేసాయి. పుల్లగా తినేసి నిన్ను పొగడ్తలతో ముంచేస్తాము. అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా, నువ్వు ఆగు. అత్తయ్య ఏమంటుంది? మీ నాన్నం తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోతానమ్మా, ఆ టిఫిన్ ఏదో మీరే తినండి అంటుంది వదినా. అంటే నా టిఫిన్ తినగానే మావయ్య గారు సంపూర్ణ ఆరోగ్యవంతులైపోతారు, ఇక మనం ఇంట్లో ఉండక్కర్లేదు, మన ఇంటికి వెళ్ళిపోదామనే కదా అర్థం. వదినా, మా నాన్నం తీసుకుని వెళ్తానంటుంది నీ టిఫిన్ తిన్నాక కాదు, తినక ముందు. విన్నావుగా, నీ వంట మీద మీ మోగత్త కూడా సెటైర్లు వేస్తుంది. నా మాట విని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుందాం. అమ్మా, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఈ రోజుతో నేను నా వంటలో తేలిపోవాలంతే. తల్లిగా నాకు సపోర్ట్ చేయి. నీ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా వీళ్ళందరితో చప్పట్లు నా కొట్టించుకున్నా. మాట వినవే. చూసారమ్మా, వంట కోసం తాతాలాడుతూ కిచెన్ మీద కాలు దూవుతున్న మీ కూతుర్ని చూసారా? థ్యాంక్స్ రా పుల్రాజు. ఛీ,
తిట్లు తిట్టినా గాని దీనికి పొగడ్తలా అనిపించింది. ఇలాంటి బుర్ర తక్కువ కూతురు నాకెలా పుట్టి చచ్చిందో. సర్లే, వాగిన వాగుడు చాలు, వెళ్ళి ఆ వంట సంగతి చూడు. అలాగేనమ్మా. రే పులి, వంటకు ఏర్పాట్లన్నీ చేయరా. అట్టాగనమ్మా, పద. నువ్వు రారా. పద బావా. అమ్మా అలా ఏడ్సత్తారంట. నా కర్మ, ఏం చేస్తుంది? అంటే ఇది వైష్ణవి కాదా? జమీందార్ గారి కూతురు కాదా? నా మాటని తప్పుగా అర్థం చేసుకున్నావు చిట్టమ్మా. మళ్ళీ మళ్ళీ నా కొడుకు పక్కనే ఎందుకు కూర్చుంటావు అని ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా. వాడి పక్కన కూర్చోవద్దని చెప్పాను. చూస్తావేంటి వైష్ణవి? అవతల సీటుంది కదా, వెళ్ళి అక్కడ కూర్చోమ్మా. పర్వాలేదు కాంతమ్మ గారు, నేను ఇక్కడే కూర్చుంటా. అయితే నేను ఇక్కడే కూర్చుంటాను. కూర్చోమ్మా. రవిచంద్ర గారు ఏం పుచ్చుకుంటారు? ఏటే నా మొగుడు ఉండి మీద చేస్తావి దొంగ మొహంతోనా? ఈ చిట్టి ఏంటి నా చెయ్యి ఇలా నలిపేస్తుంది? ఇంకో పారి నా మొగుడు ఒంటి మీద చెయ్యేసావే అనుకో, ఏళ్ళరిసి చేతిలో అడుగుతాను. తీవే. బావా, ఇది టిఫిన్ కాదు, మీ అక్క చేసిన గట్టి. ఇది తింటే వాంతులు అవుతాయి, జాగ్రత్త. నిజమా? అవును, ఆల్రెడీ ముగ్గురు తిన్నారు. ఏడు చెప్పాలో అర్థం కాక బయటికి పరిగెత్తారు. ఏమైపోయారో ఏటో. ఇంకా నయం ముందే చెప్పావు చిట్టి, లేదంటే నేను కూడా పరిగెత్తేవాడిని. చెప్పేది బాబు నేను వెళ్తా బాబు. ఏంట్రా తమ్ముడు, టిఫిన్ తినమంటే ఆలోచిస్తున్నావేంటి? తిను. అవును రవిచంద్ర గారు, ఏం వడ్డించమంటారు? మా బావ కొట్టించడం ఎందుకు? మా బావే నీ కొట్టిస్తాడు. తింటావా? రవిచంద్ర గారు వడ్డిస్తానంటే ఏమైనా తింటాను. ఆహా, అయితే ఓటించు బావ, తింటుందంట. ఏంటి చిట్టమ్మా? ఓటించు. అలాగే. తిను. థ్యాంక్ యూ రవిచంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పగిడింది సాలు, ముందు తిను. ఎదుగో వైష్ణవి, నువ్వైనా తిని రుచి ఎలా ఉందో చెప్పు. అలాగే నీలాంబరి గారు, అలాగే. ఇది ఇది, ఇది, ఇది. ఎలా ఉందో చెప్పు, తిను. నేను ప్రాణాలతో ఉంటే అప్పుడు చెప్తాను. ఎప్పటికైనా మన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందా బావా? గుర్తొచ్చింది రో ఎండింగ్. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే,
ఏంటలా చూస్తున్నావు? ఏట్లేదు, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వలా పొగిడితే నాకు నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుందా? అవును. పడుకో. పురి కోటిగా చూసావా, పాప నా భుజం మీద పడుకుందిరా. ఇంత అందమైన అమ్మాయి ఇంత తొందరగా నా లైఫ్ లోకి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇది మహా తెంగర బుచ్చా ఉంది, అందుకే నీలాంటి ఎడ్డోడు బుద్ధ మీద పడుకుంది. ఒకసారి నోరుదేరు. నీ కుళ్ళురా, ఫిగర్ పక్కాగా ఉంది. అవమానించావంటే ప్రాణం తీస్తా. నోరు మూసుకో. నువ్వు పడుకోమ్మా, నువ్వు పడుకో. దొరికింది, దాచేస్తా. రే, నువ్వు కానీ నా జేబులో చేయటేవా? లేదు బావా. అంత నా భ్రమాయి ఉంటుందిలే. నువ్వు బొబ్బమ్మ, నువ్వు బొబ్బో. నా తల్లి కదూ, నా బుజ్జి కదూ. మరి నువ్వు మామూలు మాయగాడివేటి బావా, మహా మాయగాడివే. ఈ రోజు పెళ్ళం దగ్గరికి రావటానికి అమ్మని మోసం చేసావు. రేపు పొద్దున అందమైన అమ్మాయి తగిలితే ఆ అమ్మాయి దగ్గరికి పోవడానికి ఈ పెళ్ళాన్ని కూడా మోసం చేస్తావు. ఆ? ఎంత మాట అన్నావు చిట్టమ్మా? నేను నిన్ను మోసం చేస్తానా? అవును. ఆ వైష్ణవి నీ పక్కన ఎన్నిసార్లు కూర్చున్నా ఒక్కసారంటే ఒక్కసారైనా నా పక్కన ఎందుకు కూర్చున్నావని అడిగవా? అది భుజం మీద చేసినా తొడ మీద చేసినా ఎంచెక్క సోలు కారస్తా కూర్చున్నావు కదా. ఎంతైనా నువ్వు మగాడివి కదా. మగ బుద్ధి బంగారు బుద్ధి. ఓహో, మా చిట్టమ్మ గారు కూడా సినిమా డైలాగులు వేస్తున్నారు. చూడు, అందరి మొగుళ్ళు వేరు, నీ మొగుడు వేరు. ఏటో వాళ్ళకి నీకున్న తేడా ఏంటా? ఏటిది? వదులు వదులు. అరే ఏటిది? తేడా ఏంటో చెప్పమన్నావుగా, చెప్దామనే కౌగిలించుకున్నా. ఆ చెప్పేదేదో కౌగిలించుకో కూడా చెప్పొచ్చు. అలా చెప్తే కిక్కే ఉంది చిట్టమ్మా. కౌగిలించుకొని చెప్తేనే మంచి కిక్ ఉంటుంది. చెప్పు. నా ప్లేస్ లో ఇంకో మగాడుంటే ఈ పాటికి డైరెక్ట్ గా అది జరిగిపోయేది. అదంటే ఆ, ఏమీ తెలియనట్టే. ఇంకోసారి అడిగావనుకో అదంటే ఏంటో చూపిస్తా. అన్ని తెలిసినా తెలియనట్టు ఏం నాటకాలు ఆడుతుందో. సర్లే, నేనే నాటకం ఆడలేదు, ఉన్నమాట చెప్పాను. చాలే, నేను మంచివాణ్ణి గనక, నిన్ను మనసారా ప్రేమించాను గనక, నువ్వంటే నాకు ప్రాణం గనక, పెళ్ళై ఇన్ని రోజులైనా బ్రహ్మచారిగా ఉంటూ పెళ్ళైనా కూడా నిన్ను కన్నెపిల్లగానే ఉంచాను. వేరే మగాడు నా ప్లేస్ లో ఉండుంటేనా నా సామి రంగా. ఏంటిది? రోజు రోజుకి నీకు దూకుడు ఎక్కువైపోతుంది. అవ్వకుండా ఎలా ఉంటుంది చిట్టమ్మా? అవతల మీ నాన్న వీరనారాయణ గారి భార్య నుంచి రిలాక్స్ అయిపోయాడు. ఇటు మీ అన్నయ్య ఆటో డ్రైవర్ గా మారిపోయాడు. ఇంకా మన శోభనానికి అడ్డే ఉంది. అది కాదు బావా, నేను చెప్పేది వినొచ్చు కదా. నేనేం విన్ను. ఈ రోజు ఘట్టం జరిగిపోవాల్సిందే. ఎడమాడలో ఓహో, కాంతమ్మ చెప్పింది నిజమే అన్నమాట. రవిచంద్రకి చిట్టమ్మకి శోభనం అయితే జరగలేదు, ఇక జరగదు కూడా. ఎందుకంటే ఈ హ్యాండ్సమ్ నా కళ్ళల్లో పడ్డాడు కదా. ఆ జరిగే శోభనం నాకు జరిపి. అవునమ్మా, ఒకసారి ఈ అమ్మాయిని చూడండి.
ఆ రాజసం, ఆ తేజసం, ఆ గాంభీర్యం, చెరగని ఆ చిరునవ్వు, ఆ కళ్ళల్లో ప్రేమ, దయ ఇవన్నీ రాజకుటుంబంలో పుట్టిన బిడ్డలకి మాత్రమే ఉంటాయమ్మా. కానీ ఈ అమ్మాయిని చూడండి, చోరుని చూపుడు. చోరుని చూపులా? అవును వీరనారాయణ గారు, దొంగాడు ఎలా అయితే చూస్తాడో అచ్చుగుద్దినట్టు ఈ అమ్మాయి అలాగే చూస్తోంది. పంతులు గారు, ఆ అమ్మాయి మా ఇంటి వారసురాలన్న విషయం మర్చిపోయి మాట్లాడకండి. అమ్మా, పంతులు గారు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వు. అమ్మా, ఈ అమ్మాయి చూపులు గాని, వర్చస్సులో గాని, తేజస్సులో గాని ఏమాత్రం జమీందారీ వంశానికి ఉన్న లక్షణాలు ఏమీ లేవు. సరే పంతులు గారు, మీకు అనిపించింది, మీరు గమనించింది చెప్పారు. కానీ మేం చెప్పేది ఒకటే, మా బిడ్డ ఎలా ఉన్నా మా బిడ్డే. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి వీరనారాయణ గారు. పర్వాలేదు. మేళతాళాలు, వేద పండితులతో వెళ్లి నా అన్న కూతుర్ని ఆహ్వానిద్దాం పదండి. మా చిట్టెమ్మ తన తల్లిదండ్రుల్ని కాపాడుకోవడానికి మనల్ని బాధ పెట్టుండొచ్చు. కాని తన స్థానంలో ఏ కూతురున్నా ఇలాగే చేస్తుందమ్మా. ఏది ఏమైనా చిట్టెమ్మనెప్పుడు నా సొంత కూతుర్లానే అనుకున్నాను. అందుకే నా కూతుర్లాంటి చిట్టెమ్మ కూడా ఘన స్వాగతం పలుకుతున్నాను. నేనెంతో కష్టపడి నాటకమాడి ఇంత పెద్ద గౌరవాన్ని పొందుతుంటే నువ్వేమీ చేయకుండానే నాతో సమానంగా వచ్చేస్తావా? బాబాయ్, నాతో పాటు ఈ చిట్టెమ్మ రావడం అంటే నాకెందుకో నచ్చట్లేదు బాబాయ్. పైగా మనింటి పని మనిషితో కూడా సాటి రాని చిట్టెమ్మతో నేను సమానంగా నడవాలా? ఎవరు ఇంటి పని మనిషే? అసలు చిట్టెమ్మరు తెలుసునా? బాబాయ్, నేను మీ అన్న కూతురే కదా? అవునమ్మా. ఈ ఆహ్వానం మీ అన్న కూతురుకా లేదంటే ఈ చిట్టమ్మకా? %100 నీకేనేమా. మరైతే నా పక్కన పరాయి వాళ్లు నడవడం నాకిష్టం లేదు నానమ్మా. నీ కోరిక నేనెందుకు కాదంటానమ్మా. అమ్మ చిట్టెమ్మ, నా మనవరాలకి కాస్త వెనక్గా నడువమ్మా. అలాగే నానమ్మా. అదేంటండి, వాళ్ళంటే పరాయి వాళ్ళు, తెలిసో తెలియకో అంటుంటారు. వీళ్ళు కూడా అలా అనుమానిస్తే ఎలా అండి? కావాలంటే పరీక్ష చేసుకోండి. పరీక్ష? వీళ్ళు నన్ను ఇలా అవమానిస్తుంటే నేనిక్కడెందుకు ఉండాలి బాబాయ్? నన్నెవరైతే పెంచారో నేను వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాను. ఆగమ్మా, ఎవరవునన్నా కాదన్నా నువ్వే నా మనవరాలివి.
చాలు బామ్మ. ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్మావు, అదొక్కటే చాలు. అందుకే వీళ్ళందరి నోళ్లు మూయించడానికి, నేనే ఇంటి వారసురాలని తెలియజేయడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, చూపిస్తాను. చూడండి. చంద్రునికి మచ్చ ఉన్నట్లుగా నా మనవరాల అరికానికి మచ్చ ఉంది. అది ఎంత అందంగా ఉందో కదా. ఒరే వీరనారాయణ, చూసావా మన వైష్ణవీదేవి కాలుకున్న పుట్టుమచ్చ? చూసావా? చూశానమ్మా. ఈ ఒక్క సాక్ష్యం చాలు ఈ వైష్ణవి మన వైష్ణవి అని నమ్మడానికి. అందరూ చూశారుగా, మా వారసురాలు తిరిగొచ్చింది. ఇంకా ఎలాంటి అనుమానాలు లేవు. మరైతే దీపం వెలిగించమని చెప్పండి. రే లాయరు, నన్నే ఇరికించాలని చూస్తున్నావా? చూడ్రా నేనెలా తప్పించుకుంటాను. అమ్మ వైష్ణవి, 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 ఏమైందమ్మా? అమ్మా వైష్ణవి, ఏమైందమ్మా? నీకేం కాలేదు కదమ్మా? ఇక నుంచి మా ఆస్తిలో సగం వాటాకి మా వైష్ణవీదేవే వారసురాలు. అవునే, సిట్టమ్మకి రావాల్సిన ఆస్తి మొత్తం ఎవరో అనాకారి తెచ్చి కొట్టుకుపోతారు. అయినా మనం చూస్తూ కూర్చున్నామే, ఏమీ చేయలేకపోతున్నాం. అంతా మన తలరాతే. పట్టాభిషేకానికి టైం అవుతోంది. అలాగేరా, రామ్మా. వైష్ణవి, ఆ పర్సు నువ్వు తీసావేటి? అయ్యో బాబోయ్, పర్సు తీయడం చిట్టమ్మ చూసిందా? నేను పర్సు తీయడం ఏంటి? నేను చూశాను. ఆ ఆంటీ అక్కడ పర్సు పెట్టింది, నువ్వు ఆ పర్సుని తీసావు. చిట్టమ్మ, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడున్నదెవరో తెలుసా? జమీందారీ వారసురాలు. తను నోరు తెరిచి అడిగితే నేనే కోట్ల రూపాయలు ఇస్తాను. అలాంటిది
ముష్టి పర్సు కొట్టేయాల్సిన కర్మ తనకేంటి? అవును శేషమాంబ గారు, గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని? ఈ చిట్టమ్మకేం తెలుసండి జమీందారీ విలువ? అవునండి, ఈ చిట్టమ్మ కళ్ళు వట్టి అనమరపు కళ్ళు. ఎవడొక్కతే మంచిదానిలాగా దేశంలో మిగిలిన వాళ్ళందరినీ దొంగలాగా చూస్తుంది. చాలా ఆపదనా? కళ్ళతో చూసింది నేను, సూడా పెట్టకుండా మీరెందుకు అనవసరంగా నోళ్లు పారేస్తున్నారు? ఇదిగో వైష్ణవిదేవి, నీ శాతం చూపించు. అయ్యో బాబోయ్, చచ్చాను. ఇప్పుడు అందరి ముందు ఆ పర్సు తీయలేను, చూపించలేను. ఏం చెయ్యాలి? చూపించు. చూడు. నీ కళ్ళతో నువ్వే చూసావుగా, నా మనవరాలి చేతిలో ఏ పర్సు లేదు. ఇప్పటికైనా అర్థమైందా జమీందారీ బిడ్డల క్యారెక్టర్ ఎలాంటిదో? నేను ముందే చెప్పాను కదా శేషమాంబ గారు, ఈ చిట్టమ్మ బుద్ధులు ఒట్టి చీప్ బుద్ధులు. ఏరా, సిఐ గారికి ఇన్విటేషన్ పంపించమన్నాను కదా, పంపించారా? పంపించాను సార్, ఇంకా సేపట్లో వచ్చేస్తారు. ఏమే నీలు, ఆస్తి మొత్తం ఆ వైష్ణవి పేరు మీదకొచ్చాక అది తోక జాడించి పారిపోదు కదా? ఏమోనమ్మా, దాని వాళ్ళకం చూస్తుంటే నీకు పంగనామాలు పెట్టేలానే ఉంది. అవునాక దాన్ని అస్సలు నమ్మడానికి లేదు. ఏరన్నారైనా ఆస్తి రాసావు గాని వెంటనే నీ పేరు మీదకి మార్పించుకో, లేదనుకో అది ఊరు వదిలిపెట్టి పారిపోయినా పారిపోద్ది. నిజమేరా తమ్ముడు, మన జాగ్రత్తలో మనం ఉన్నాం. అమ్మా, ఆ వైష్ణవిని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. ఆ వైష్ణవి చూపు, మాట, ప్రవర్తన అంత తేడాగా ఉందమ్మా.